ఇక సింగరేణి కార్మికులకు దసరా పండుగ ముందే వచ్చిందంటూ మొన్న బిగ్ అనౌన్స్మెంట్ ఇచ్చింది ప్రభుత్వం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన 4,700 కోట్ల రూపాయల లాభాల్లో 33% కార్మికులకే చెందుతుందంటూ పండగ బోనస్ ప్రకటించింది. దసరా బోనస్గా 796 కోట్లు పంచుతున్నామని, ఒక్కో కార్మికుడికి 1,90,000 నజరానా అందుతున్నట్లు సీఎం, డిప్యూటీ సీఎం వెల్లడించారు. అంతేకాదు గత ఏడాది కంటే ఈసారి 20,000 రూపాయలు అదనంగా కార్మికులకు బోనస్ వెళ్తుందన్నారు. అయితే సీన్ కట్ చేస్తే అదే సింగరేణి కార్మికులు ఇప్పుడు ఆందోళన బాట పట్టారు. లాభాల వాటా చెల్లింపులో అన్యాయం చేశారని ఆరోపిస్తూ నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలు ధరించారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కార్మికుల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, సింగరేణి లాభాల ప్రకటనలో గందరగోళమైన పరిస్థితి కొనసాగుతుంది. ప్రభుత్వం ప్రకటించిన 33% వాటాల్లో సింగరేణి కార్మికులకు రావాల్సిన పూర్తి స్థాయి లాభాలు రాలేదంటూ సింగరేణి కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గనుల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి ఎక్కడికక్కడ నిరసనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాటాల పంపకాల్లో 4,700కు పైగా కోట్ల లాభం, నికర లాభం వస్తే ఆ లాభాలలోని వాటాను తగ్గించేసి సగం ఆదాయాన్ని, సగం వాటాని, లాభాలని అభివృద్ధి కోసం వెచ్చించుకుంటూ 2,289 కోట్లను పక్కన పెట్టేసి 2,414 కోట్లకు సంబంధించిన దానిలోనే వాటాను 33%గా ప్రకటించడం ఏంటంటూ సింగరేణి కార్మిక లోకం బగ్గుమంటుంది. ఇప్పటికే ఖమ్మం నుంచి మంచిర్యాల వరకు సింగరేణి గనుల్లో ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ బొగ్గుగని కార్మిక శాఖ సంబంధించిన సంఘం తరపున ఆందోళన అయితే కొనసాగుతున్నాయి. ఇక్కడ గందరగోళంకి ప్రధాన కారణం ఒకటే, ప్రతి ఏడాది పూర్తి స్థాయిలో వచ్చిన లాభాల్లో వాటాల పంపకాలు కొనసాగేవి. కానీ ఇక్కడ నికర లాభాలు అధికంగా వచ్చిన లాభాల్లో సగం అభివృద్ధి కోసం వెచ్చిస్తూ 2,289 కోట్లు అభివృద్ధి కోసం వెచ్చిస్తున్నామంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం, ఆ అభివృద్ధిలో భాగంగానే 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి, 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సింగరేణికి సంబంధించిన థర్మల్ పవర్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, జైపూర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు కానీ, ఓసీలు ఏవైతే ఉన్నాయో, గోలేటి, నైని, ఈ బ్లాక్లకు కేటాయిస్తూ సింగరేణి అభివృద్ధి కోసము 2,289 కోట్ల ఆదాయాన్ని పక్కన పెట్టామని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. 2,289 కోట్ల విషయంలోనే ఇప్పుడు కార్మిక లోకం అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. వచ్చిన 4,717 కోట్లకు సంబంధించిన దానిలో 33% లాభాలు వస్తే మాకు పూర్తి స్థాయిలో 1,500 కోట్ల లాభం సింగరేణి కార్మికులకు వచ్చేది. కానీ ఇప్పుడు 7,900 కోట్లు మాత్రమే నికర లాభంగా మాత్రమే సూచిస్తుంది ప్రభుత్వం అని చెప్తున్నారు. ఈ విషయంలోనే గందరగోళం కొనసాగుతుంది. ఈ విషయంలోనే ప్రతిపక్షాలకు సంబంధించిన కార్మిక సంఘాలన్నీ బగ్గుమంటున్నాయి. టీబీజీ కేసు వరుస నిరసనలు, ఆందోళనలు, ధర్నాలకు పిలుపునిచ్చింది. మొదటి రోజులో భాగంగా నల్ల బ్యాడ్జీలు ధరించి ఎక్కడికక్కడ గనుల్లో నిరసన కార్యక్రమాలు అయితే కొనసాగాయి. రేపు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనాలకు ఇప్పటికే పిలుపునిచ్చిన పరిస్థితి. మరోవైపు 1999 నుండి ఈ లాభాల వాటాల పంపకాలు కొనసాగాయి. 2012 తర్వాత టీబీజీ కేసు ఆవిర్భవించిన తర్వాత, ఆందోళన ఆ స్థాయిలో చేసిన తర్వాత 6% ఉన్న లాభాల వాటా 16%కు చేరింది. ఏకంగా 10% వాటాను పెంచాల్సి వచ్చింది. 2014లో తెలంగాణ సాకారమైన తర్వాత ప్రతి ఏడాది కేసీఆర్ ప్రభుత్వము, గతంలో ఉన్న ప్రభుత్వము ఒక్కొక్క శాతం పెంచుకుంటూ గత 2022-23 నాటికి 32% వాటాను సింగరేణి కార్మికులకు అందించిందని చెప్పింది. గతంలో 2,222 కోట్ల లాభాన్ని సింగరేణి గడిస్తే అందులో 32%గా 710 కోట్ల లాభాల వాటాను సింగరేణి కార్మికులకు అప్పగించామని చెప్తున్నారు డిపిజి కేసుకు సంబంధించిన నేతలు. అయితే ఓకే, రైట్ నరేష్.